ఆదిశంకర భగవత్పాదులు వారు మనకి అనుగ్రహించిన సౌందర్య లహరిలోని 25వ శ్లోకంలో ఆ తల్లిని సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని సప్తసతిలో చెప్పినట్టు ఆ తల్లి సకల దేవతా స్వరూపమని, సర్వరూపాలు ఆ తల్లిలోనే ఉన్నాయని, సర్వులకి ఈశే అని ఆ తల్లిని అర్చిస్తే ఆ తల్లే మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవత కాబట్టి ఆ తల్లి పాదాల్ని ఆశ్రయిస్తే సకల దేవతలని ఎలా పూజించినట్టు, సకల దేవతల అనుగ్రహము మనం ఎలా పొందుతామో అని 25వ శ్లోకం ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. అంటే అమ్మవారికి పాదపూజ చేద్దాము ఈరోజు అనుకొని మనము రకరకాల పుష్పాలన్నీ ఏర్చి కూర్చొని చక్కగా అమ్మవారి లలితా సహస్రము, త్రిశతి, సౌందర్యలహరి, ఖడ్గమాల, సప్తసతి, అట్లా కామాక్షి స్తోత్రము, మూక పంచశతి, వివిధ రకాలైన స్తోత్రాలు చేద్దాము. వివిధ రకాలైన పూలతో ఆ తల్లిని అలంకరిద్దాము. అలంకార ప్రియ తల్లి, ఆ తల్లి పాదాలని అర్చిద్దాము అని చెప్పి పూలన్నీ చక్కగా కూర్చుకొని అమ్మవారి పాదాల మీద ఒక్కొక్క పుష్పము వేస్తూ ఆ తల్లిని అర్చిస్తూ ఉన్నామట. అయితే మనము ఒక పువ్వు వేయగానే అమ్మవారి పాదాలకి బదులుగా మనకి ఎవరి కిరీటం మీదో ఈ పువ్వు పడినట్టు, ఇంకో పుష్పం వేయగానే ఇంకో దేవతా శిరస్సు మీద పడినట్టు, అట్లా నానా రకాల కిరీటాలతో తలలు వంచిన దేవతల కిరీటాల మీద, శిరస్సు మీద మనము అర్చించే పూలు రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయట. అయితే అప్పుడు అనుకుంటాం, ఇదేంటి అమ్మవారికి పూజ చేద్దామని నేను కూర్చుంటే నేను అర్చించే పుష్పాలు అవి రకరకాల దేవతల శిరస్సుల మీద పడుతున్నాయి అనుకుంటే అప్పుడు అర్థమైంది ఏమంటేట, అమ్మా త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. శివే అంటే సర్వమంగళ మంగళ స్వరూపురాల. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. సత్వ రజస్తమో గుణాలకి ఏర్పడిన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతలు కూడాట త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. నీకు నేను భవేత్ పూజా పూజ తవ చరణ యోర్యా విరచిత. నీ పాదాలకి నేను చేసే పూజ ఉందే, నీ పాదాలకి నేను అర్పించే పుష్పాలు ఉన్నాయి చూసావా తల్లి, అవి ముక్కోటి దేవతల శిరస్సుల మీద కూడా ఆ పూలు పడుతున్నట్టు నాకు అనిపిస్తున్నదమ్మా. ఎందుకంటే ముక్కోటి దేవతలు అందరూ మహా దేవతలు అందరూ కూడా నీ త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. త్రిగుణాల నుంచి ఉద్భవించారు. నీ యొక్క సత్వ రజస్తమో గుణాలచే ఉద్భవించిన ఆ దేవతలు తల్లి. నేను నీ పాదాలకి పూజ చేస్తూ ఉంటే వాళ్ళ శిరస్సు మీద కనపడుతున్నట్టు నేను వాళ్ళని కూడా అర్చించినట్టు అనిపిస్తున్నదేంటమ్మా. భవేత్ పూజా పూజ తవ చరణ యోర్యా విరచిత. ఎందుకని నాకు ఇట్లా అనిపిస్తున్నది, ఎందుకు ఈ దృశ్యం కనిపిస్తుందంటే భవేత్ పూజా పూజా తవ చరణ యోర్యా విరచిత తదా హి త్వత్పాదోద్వహనమణి పీఠస్య నికటే స్థిత హేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. అమ్మా హరిబ్రహ్మేంద్ర సేవిత, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. ముక్కోటి దేవతలు కూడా ముకుళిత కరోత్తం చేతులు జోడించి తలలు వంచి నీ పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. నీ చుట్టూతా ఆవరించి ఉంటాయి సిద్ధులు శక్తులు మహాదేవతలు తమ శిరస్సుతో నమస్కరించి
కిరీటము నీ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు తల్లి. నేను ఎప్పుడైతే నీ పాదాల మీద పుష్పం ఉంచానో సకల దేవతలకు మీద శిరస్సుల మీద కూడా ఆ పుష్పాలు వెదజల్లబడుతూ ప్రకాశిస్తూ ఉన్నాయమ్మా. అంటే ఆ జగజ్జనని నిన్ను ఆశ్రయిస్తే చాలు ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితము లభిస్తుంది తల్లి అని చెప్పారు ఆదిశంకర భగవత్పాదుల వారు 25వ శ్లోకంలో. అయితే ఆ తల్లి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాట. భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామానికి భాష్యము కాశీలో రాశారు గంగ ఒడ్డున. అందులో అయితే ఆయన మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అనే దానికి అర్థం రాస్తూ అమ్మవారిని శ్రీచక్రంలోనూ విడిగా కూడా సూక్ష్మ రూపంలో ఉండి 64 కోట్ల దేవతా గణాలు అమ్మని సేవిస్తూ ఉంటాయి అని భాష్యం రాశారు. అయితే అందులో ఒక పండితుడు భాస్కర్ రాయలు అడిగాట, నువ్వు చూసావా 64 కోట్ల దేవతా గణాల పేర్లు నాకు చెప్పమని అడిగారట. అయితే భాస్కర్ రాయలు గంగ ఒడ్డుకి రమ్మని వాళ్ళని ఆయన ధ్యాన నిమగ్నులై ఉంటే ఈ వేద పండితులందరికీ ఆకాశంలోంచి కొన్ని కోట్ల గొంతుకలు వినిపిస్తూ వాటి పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని అని వాటి పేర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. కుంకుమానందనాథుడు అనే అతను ఈ ప్రశ్న ఎవరైతే అడిగారో అతని కళ్ళు గంగతో తుడిచి, ఇప్పుడు చూడవయ్యా భాస్కర్ రాయల్ని అంటే చూస్తే రాజాశ్యామల, వారాహి అమ్మవారు, లలితా పరమేశ్వరి అతనికి ఈ భాస్కర్ రాయల శరీరంలోనే భుజాల మీద, నాలిక మీద, శిరస్సు మీద దర్శనమిచ్చాట. అట్లా తల్లి జగజ్జనని నీ పాదాల్ని ఆశ్రయిస్తే, అర్చిస్తే ముక్కోటి దేవతలను అర్చించిన ఫలితము మాకు కనిపిస్తుందమ్మా. అందుకే మొక్కితే నీకు ఒక్కవలే వేరే భక్కు దైవములకెందుకు అంటారు తల్లి. ముఖ్యంగా ఇంకొకటి, అమ్మవారు అందరి దేవతల స్వరూపం, సర్వస్వరూపే ఆమె. సర్వేసే సర్వశక్తి సమన్వితే. మహిషాసురుడి బాధలు పడలేని దేవతలందరూ కూడా తమ శరీర భాగాలలోంచి కొంచెము శక్తిని తీసి అమ్మవారికి హవిస్సులుగా అర్పిస్తే ఆ తల్లి అందరి స్వరూపముతో ఆ తల్లి చండిగా అవతరించింది. అటువంటి శక్తి ఆ తల్లిది. అయితే ఇంకోటి, అందుకని మనం ఏం చేయాలి? ఆపద కిం కరణీయం స్మరణీయం చరణం అంబాయాః తస్మరణం కిం కురుతే బ్రహ్మాదీనామపిచి కింకరీ కురుతే. ఆపద వచ్చినప్పుడు, పూజ చేస్తున్నప్పుడు తల్లిని ఆశ్రయిస్తే ఆ తల్లిని ఆశ్రయించిన దేవతలు అందరూ కూడా దేవతల సమూహము, ఇతను అమ్మని పట్టుకున్నాడు, ఈమె ఆ తల్లి జగజ్జన్ని ఆశ్రయించింది కాబట్టి మనము కూడా ఆ అమ్మని, ఆవిడని, అతనిని, భక్తుడిని, భక్తురాల్ని వాళ్ళ మనిషిగా లెక్క కట్టి ఆ మిగతా దేవతలు కూడా ఇతనికి సేవకులుగా మారిపోయి వాళ్ళ అభీష్టాలు తీరుస్తారట. కాబట్టి జగజ్జనని నీ పాద పూజ సకల దేవతలని అర్చించిన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఎవరైతే ఆ తల్లి శక్తి అందరి రూపము, సర్వరూపి, సర్వేసి అని తలుస్తూ నిత్యం ఆ జగజ్జన్ని పాదాలని అర్చిస్తారో వాళ్ళందరూ సకల దేవతలకి షోడశోపచార పూజ చేసినంత ఫలితాన్ని ఆ జగజ్జన్ని కామాక్షి అనుగ్రహిస్తుంది అని మనకి 25వ శ్లోకంలో భగవత్పాదుల వారు అందించారు. దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళ కోరికలు తీర్చే చింతామణివి. పైగా చింత అంటే కోరిక, చింతామణి అంటే కోరికలే లేని స్థితి కలిగించి మోక్షాన్నిచ్చే తల్లి ఆ చింతామణిట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితవి అని ఈ శ్లోకానికి అర్థం.